ఆ సభలో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మిన్నగా ఇది చేసాము, గత ప్రభుత్వం కన్నా పేద ప్రజలకు సంక్షేమం ఈ విధంగా అందించాము, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ విధంగా మేము చేసాము అని చెప్పుకుని ప్రజలకు వివరించి వారి యొక్క మన్ననలు పొందాలి. పొందినప్పుడు ప్రజలు విశ్వసిస్తారు అన్న తర్వాత ఆ విషయం. కానీ నిన్నటి సభకి విషయం ఏంటంటే, అసలు సభ దేనికోసం పెట్టారు? కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా పార్టీ వారు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి నాయకత్వంలో వారి సభ అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటి? మేము 2 సంవత్సరాల అధికారం పూర్తయింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి, హరిజన గిరిజనులకి, మధ్యతరగతి కుటుంబీకులకి మేము ఈ సంక్షేమం అందించాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పేసి మీరు చెప్పుకుని ప్రజల్లోకి తిరిగి వారి యొక్క మన్నన పొందాలి. నిన్న మీరు చేసిన పని దేనికోసం పెట్టినట్టు ఉందంటే, ఈ సభ 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ, తణుకు నియోజకవర్గం కారుమూరి వెంకట నాగేశ్వర నామస్మరణ, ఆత్మస్తుతి, పరనింద. మేము చాలా గొప్ప వాళ్ళం, ఎదుటి వాళ్ళు మాత్రం తప్పులు చేసేది. ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని నెలల పాటు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర మాటలతోటే ఎన్నాళ్ళు కాలం గడపస్తారు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. వారు మీరు ఇచ్చే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ప్రతి 6 నెలలకు ఒకసారి యాప్ ఓపెన్ చేసి ప్రతి 6 నెలల్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. మీరు ఏమైనా చేయగలిగారా? ఇది పాపం ఆ వృద్ధులు, వికలాంగుల్ని, వితంతు మహిళల్ని అవమానించినట్లు కాదా? వారికి ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వలేక ఏం చెప్తామని చెప్పి మీరు అంకిత పెట్టారు. నిన్న రైతులు అలో లక్షణ అని పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేక, యూరియా లేక, బస్తాలు ఇవ్వక వారు అనేక రకాల ఇబ్బందులు పాల్పడుతున్నారు. వాళ్ళకి విజయోత్సవం ఏమైనా జరిగిందా? వాళ్ళకి మీరు దేనికోసం పెట్టుకున్నారు? విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక, వేసవకాలం తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా పుస్తకాలు ఇవ్వక, వారికి బట్టలు ఇవ్వక, బ్యాగులు ఇవ్వక నాన్న ఇబ్బందులు పెడతారు. ఇది అందుకోసం విజయోత్సవ సభ్యులు పెట్టుకుంది. మద్యం ఏర్లైపోతుంది. 24/7 ఎక్కడ చూసినా మద్యమే. ఏ టైంలో కావాల్సిన మద్యం దొరుకుతుంది. ఎన్ని వేల మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ మద్యం వల్ల. మీకు పెట్టి బెల్ట్ షాపుల వల్ల కానీ, దీనివల్ల కానీ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపులు మెయింటైన్ చేసినప్పుడు ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం రాత్రి 9 గంటలతో క్లోజ్ చేసి ఏర్పాటు. ఆ తర్వాత మధ్య అక్కడ కూడా బెల్ట్ షాపులు కనుక్కోడు కానీ అక్కడ దొరకలేదు. కానీ ఈరోజు ఏ టైంలో పడితే 24/7 365 days ఎప్పుడు కావాలన్నప్పుడు మీకు దొరుకుతూ ఉంటుంది మద్యం. ఇది పేద ప్రజల యొక్క రక్తమాంసం పీడించుకుంటున్నాం. మేము చాలా ఆనందంగా ఉందని పెట్టుకున్నారు విజయోత్సవ సభలు. మీరు దేనికోసం విజయోత్సవ సభ? ఎవరైనా సరే ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, దీనివల్ల ప్రజలకు ఇంత నష్టం జరిగింది, ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమం అందించలేదు, ప్రజల అభివృద్ధి జరగలేదు అన్న దాని మీద ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, జీవితం అంతా మీరు అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి పనిచేయాలి అంటే ఓ పార్టీ పేరుకి ఏదో గొడవలను పార్టీ పెట్టారు. మీది కాదా వెన్నుపోటు పార్టీ? ఇంకా మానవస్మరణే. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి సార్. మేము వచ్చిన తర్వాత మేము పెన్షన్లు ఇచ్చాము, మా టైంలో ఎన్ని పెన్షన్స్ ఇచ్చాము, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎన్ని లక్షల పెన్షన్ తగ్గించేశారు మీరు, ఎన్ని వికలాంగుల పెన్షన్ తగ్గించేశారు. ఆ రిక్షాలు వేసుకుని 3 చక్రాల బళ్ళలో తిరుగుతుంటే పాపం పెన్షన్ లేక ఇంటింటికి ప్రతి రోజు సచివాలయానికో లేకపోతే ఎంఆర్ఓస్కో, మున్సిపల్ ఆఫీస్కో వెళ్ళి అయ్యా మా పెన్షన్ అంటే ఇంకా అవుతున్నాడు. ప్రతిరోజు ఫేక్ న్యూస్ రిలీజ్ చేస్తున్నారు. మన 4 రోజుల క్రితం రిలీజ్ చేశారు. 12 దాకా మ్యాప్ అయిపోతుంది, కొత్త పెన్షన్ అప్లై చేసుకోండి. ఈ రోజు ఓపెన్ కాలేదు అంటే ఇది విజయోత్సవమా? దీనికోసం విజయోత్సవం పెట్టారా? నిన్న పేదవంగా జరిగింది. మీ పార్టీ నాయకుల కార్యకర్తలకు కూడా ఎక్కువ మంది లేరు ఆ రోజు మీటింగ్లో. నిన్న అంటే దానికి అర్థం మీ మీద ప్రజల్లో వ్యతిరేక భావం విపరీతంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మౌలిక సదుపాయాల గురించి తీసుకోండి. ఎంతసేపు సూపర్ 6, సూపర్ 8
ఏం చేశారు సూపర్ 6? ఏం జరిగింది చెప్పండి సూపర్ 6 లో? మీరు సూపర్ హిట్ అయిపోవడానికి ఎన్ని ఇచ్చారు మీరు స్కీమ్స్? మీరు ఇచ్చిందల్లా ఈ రోజు వరకు కూడా 2024 సంవత్సరం మీరు అధికారంలో చేపట్టి నేను 2 ఏళ్ళు పూర్తి చేసిన నిన్న సభ వరకు కూడా మీరు చేసిందల్లా ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా పొద్దున్న 4:30-5 గంటల దగ్గర నుంచి 7:30-8 గంటలు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తే ఈరోజు ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మీరు చెప్తున్నారు. అది ఒకటే మీరు చేసిన పని. అంతమించి కొత్తగా చేయగలిగారా? సంక్షేమ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చెల్లి, ఇప్పుడు మీరేం ఇస్తున్నారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. జగన్ది విధ్వంసకరమైనటువంటి పరిపాలన, వీళ్ళ వికాసంతో పరిపాలన. ఏది విధ్వంసం అండి? 1,40,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని జీవనోపాధి సృష్టించిన విధ్వంసమా? 4,50,000 మంది వాలంటీర్లు రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్న నిరుద్యోగ యువకులకు నెలకు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని కూడా సర్వీస్లో ఉపయోగించుకొని వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ అమౌంట్ ఇచ్చి వాళ్ళని ప్రజల దగ్గర పంపించి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకుని వాళ్ళకి అవసరం తీర్చేటువంటి వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది అది విధ్వంసమా? ఈ సచివాలయ వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా మీకేమీ తెలియదు. ఈ సచివాలయ ఉద్యోగం దేనికి వాడుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్లు మాకన్నా 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి వాళ్ళని పూర్తిగా రిమూవ్ చేసే పరిస్థితి. ఇది విధ్వంసమా? అది విధ్వంసమా? ప్రజలింటికి వెళ్ళి ప్రజలకు రావాల్సిన రేషన్ కార్డు కానీ వాళ్ళకి కావాల్సిన క్యాష్ సర్టిఫికేట్ కానీ ఏ విధమైన అవసరమైనా సరే వాలంటీర్లు తీర్చి పరిస్థితుంది. అది ప్రజలకు ఉపయోగపడిన సంక్షేమ కార్యక్రమం చేసే పరిస్థితుంది. ప్రజలు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలో కరోనా కష్టకాలంలో విపరీతంగా కష్టపడిన వాలంటీర్లు తీసేసి మీరు ఈ రోజు ఏదో విధ్వంసం చేసే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు అంటున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఇంకా ఎన్నాళ్ళు చెప్తారండి? ఎలక్షన్ ముందు ఇటువంటి అబద్ధాలు ఎన్ని చెప్పి 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 ప్రజలు నమ్మించారు. ఇదే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కేంద్రంలో ఉన్నటువంటి లేకపోతే మీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అడిగిన ప్రశ్నలకి అధికారులు చెప్పిన సమాధానం జగన్మోహన్ రెడ్డి ఉండగా 5 సంవత్సరాల కాలంలో 3,20,000 కోట్లు అప్పు చేశాడని చెప్తే మళ్ళా మీరు 10 లక్షలు చెప్తున్నారే. ఇంకా ప్రజలు నమ్మించాలని మోసం కాదా? మా జగన్మోహన్ రెడ్డి 3,20,000 రూపాయలు అప్పు తెచ్చినా కానీ ప్రతి వ్యక్తికి సంక్షేమ కార్యక్రమం నుంచి పనిచేసేది. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో మీ నాయకులు కూటమి ప్రభుత్వంలో అన్నటువంటి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో 3,60,000 కోట్ల పైచికి ఈరోజు అప్పులు తెచ్చారు 2 సంవత్సరాల్లో. మీరు ఏం చేశారు? దానికి ఏమో శాపత్రం రిలీజ్ చేయగలరా? మీరు తీసుకొచ్చి అమరావతిలో లేకపోతే ఎవరి జేబుల్లోకి ఎవరి సంస్థల్లోకి వెళ్ళిపోయినాయి ఆ డబ్బుకి లెక్కపత్రం లేదు. అడిగితే సూపర్ 6 సూపర్ హిట్ ఇది ఒక్కవారు మాత్రం బాగా సక్సెస్ అయింది. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరిది విధ్వంసకర పరిపాలన, ఎవరిది వికాసవంతమైన పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి, ప్రజల కోసం సంక్షేమం కోసం ఆలోచించిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అట్టడి వర్గాలు పైకి రావాలి అన్న ఆలోచనతో ఉన్నారు. తర్వాత నిరుద్యోగం కోసం చాలా టాప్ నేను 4 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చేసాను అన్నాడు. ఎక్కడ ఏ సంస్థ వచ్చింది ఆంధ్రప్రదేశ్లోకి కొత్తగా? వచ్చిన సంస్థలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని సక్రమంగా జరిగింది? ఎక్కడికో నిన్న కాక 6 నెలల క్రితం సంవత్సరం క్రితం చేసిన డిఎస్సి ఉద్యోగాలు నిదర్శనం కదా. ప్రపంచం అంతా కోడేకి వస్తుంది కదా. దానికి మీరు సమాధానం చెప్పుకోలేక మీ లోకేష్ గారు మంత్రి గారు సమాధానం చెప్పలేక అధికారులు కూర్చోబెట్టి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిందే. మా నాయకులు అడిగిన ప్రశ్నలకి ఉద్యోగాలు సక్రమంగా జరిగినాయండి? సక్రమంగా ఇచ్చారా? మీకు మీ కార్యకర్తలు మీ అనుమానులకి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ ఎవరైతే మిగతా ఉద్యోగాలు ఎవరైతే తీసారో ఏ ఒక్కరికి కూడా వాళ్ళకు ఉన్న అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. అది విధ్వంసకర పరిపాలన, ఇది విధ్వంసకర పరిపాలన. ఆలోచించి మాట్లాడితే ప్రతి దానికి ఎవరు నోరిప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం నిన్న మీరు పెట్టిన సభలో ఒకటి మాత్రం మెచ్చుకోవాలి. ఏ నాయకుడు మాట్లాడినా సరే పిఎం సీఎం డీసీఎం లోకేష్, పిఎం సీఎం డీసీఎం లోకేష్, ఈ వర్డ్స్ మాత్రం ఇంచుమించుగా 500-600 సార్లు మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా. అది తప్ప నిన్న మీటింగ్లో మా గౌరవ మాజీ మంత్రి కారుమూరి వెంకటనాథ్ తిట్టించడం కోసం కొంతమంది వ్యక్తులు స్టేజ్ మీద తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి తిట్టడం కోసం కొంతమంది వ్యక్తులు తీసుకురావడం, ఇది ఒక్కదానికైనా సప్పెట్టుకున్నది మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంత సంక్షేమ కార్యక్రమాలు అందించారు, ఈ తణుకు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా ఒకసారి
విశ్లేషణ చేసి మేము ఇంత చేసాం ఇంకా ముందుకు చేస్తాం అని చెప్తే అది మీ 2 ఏళ్ల పాలనలో మీరు పెట్టినటువంటి సభకి న్యాయం జరిగినట్లు లెక్క. అంతేగాని ఎంతసేపు మమ్మల్ని తిట్టడం కోసం మీటింగ్ పెట్టడం ఎందుకండి? ఇంత దుర్మార్గమైన పరిస్థితి. టీడీపీ 10వ స్థానంలో ఉంది, 10లో ఉంటుంది. ఎందులో 10లో ఉంటుంది సార్? తణుకు నియోజకవర్గం ప్యాకెట్ స్థావరాలు ఎక్కువైనా గోవలు నిరభ్యంతరంగా నిర్లిచ్చిగా గోవలు జరుగుతుందనా? ఏ రోజు ఆవులు పోయకుండా తణుకు నియోజకవర్గంలో జరుగుతుందా? అలాగే క్రికెట్ బుక్కీలు, మద్యం ఏరులై పారుతుంది. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని అసాంఘిక కార్యక్రమాలతోటి కొంతమంది ఈ గంజాయి బ్యాచ్తో కావాలండి ఇంకోటి ఏదో రకమైనటువంటి తణుకు నిజంగా ఎప్పుడు లేని విధంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇందులో 10వ స్థానం లోపల ఉంటున్నాం మనం. ఇది ఒకసారి గుర్తు చేసుకోండి. ఇందులో ఉన్నారు 10వ స్థానంలో. నిరవధికంగా ఎప్పుడు కూడా ఇక్కడ మా నాయకులు కానీ మా మాజీ మంత్రులు కారుమూరి వెంకటేశ్వర ప్రతిదీ అడిగేది ఏంటంటే తణుకు ప్రజలకు శుభకరం కాదు, ఈ గోవల ఫ్యాక్టరీని ఇక్కడ తరలించండి అని చెప్తుంటే మొన్న కూడా గౌరవ శాసనసభ్యులు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఏమని చెప్పారు? త్వరలో మేము తీసేది 2 సంవత్సరాల నుంచి త్వరలో ఎంతమంది పాపం అవలు ఆడవాళ్ళు మొత్తం ఆ ఏరియాలో బాధపడుతున్న వారు, వాటర్ పెరిగిట్ అయిన రైతులు ఎంతోమంది మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఎందుకు తరలించడం 2 సంవత్సరాల నుంచి? దాని మీద దృష్టి పెట్టండి సార్. ఎంతసేపు కారుమూరి నాగేశ్వరరావు తిట్టించడం, జగన్మోహన్ రెడ్డి తిట్టించడం కోసం ఈ సభలు పెట్టద్దని కోరుకుంటున్నాం. అలాగే ఇక మా తణుకు నియోజకవర్గ శాసనసభ్యుల విషయానికి వచ్చేసరికి, కారుమూరి నాగేశ్వరరావు విషయానికి వచ్చేసరికి ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే, నువ్వు చాలా అన్యాయం చేసేసావు, అక్రమాలు చేసేసావు, అందుకే నీకు జైలు, ఈడీ, ఏదో చెంచలగూడ జైల్లో ఏ జైలు అని ప్రజలు నిర్ణయిస్తారు. న్యాయస్థానాలు ఉన్నాయి, గౌరవ న్యాయస్థానాలు, అలాగే పోలీసు వారు ఉన్నారు. ఇందులో ఒకవేళ మేమేదైనా తప్పు చేస్తున్నట్లయితే దానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దానికి మీరు చేయలేరు. మీ ప్రోత్సాహం లేకుండా తణుకు నియోజకవర్గం కేసు కట్టడం జరగదు కదా. మీ ప్రోత్సాహం లేకుండా కారుమూరి వెంకటనాగేశ్వర మీద మీ పై నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు కేసు కట్టి ఏర్పాటు చేయలేదా? అది నిజం కాదా? అది అలాగే మాట్లాడితే కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ కూర్చొని ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మన తణుకు నియోజకవర్గంలో ఈ తప్పులు జరుగుతున్నాయి, దీని మీద సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పవు. నిన్నగాక మన ప్రెస్ మీట్లో కారుమూరి నాగేశ్వరరావు ఏం చెప్పారు? తేతల గ్రామంలో పంచాయతీలో పన్నుల విషయంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. గతంలో 2,60,000 రూపాయలు, 1,15,000 రూపాయలకు మీ పార్టీకి సంబంధించిన నాయకులు కట్టబెట్టారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 11 ఫుడ్ ప్రొడక్ట్స్ కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దాంట్లో మీ ప్రమేయం ఎంత ఉందని మా గౌరవ మాజీ మంత్రులు అడిగితే దానికి మన కొంతమంది ప్రెస్ మీట్ పెట్టించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే శాసనసభ్యులు కూడా సమాధానం. ముందు వీటికి సమాధానం చెప్పచ్చు కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతు మా గొంతుగా భావించి మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు మేము ఎత్తి చూపి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, దీన్ని సర్దిద్దుకోండి అని మేము చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అది చెప్పట్లా. ఎంతసేపు ఏదైనా విషయం ఇటువంటి మేము మాట్లాడితే కారుమూరి నాగేశ్వరరావు ఈడీ, కారుమూరి నాగేశ్వరరావు డీడీఆర్ తినేసి, కారుమూరి నాగేశ్వరరావు తినేసి, కారుమూరి నాగేశ్వరరావు 150 ఎకరాలు ఇవి వేస్తారు. ఇదంతా ఎందుకండి? మేము అడిగిన దానికి మేము ఎత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మాది ఇందులో ప్రమేయం లేదు. ల్యాబ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మా ప్రమేయం లేదు. కేంద్ర పంచాయతీలో కానీ మిగతా పంచాయతీలో జరుగుతున్న అక్రమాలు కానీ అవినీతి కానీ మాకు ఏ విధంగా సంబంధం లేదని మీరు చెప్పచ్చుగా. అది చెప్పకుండా మళ్ళీ బాల్ తీసుకొచ్చి మా దాంట్లో వేద్దామని కారుమూరి నాగేశ్వరరావు ఈడీ జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నాడు కారుమూరి నాగేశ్వరరావు ఈడీ ఎంక్వైరీ ఆ ఇంట్లో జరుగుతున్నప్పుడు మా విక్కీబాబు ఉన్నారు ఇంట్లో, మా గౌరవ మంత్రి గారు కొడుకు ఆ ఇంట్లో జరుగుతుంది. పొద్దున్న సాయంత్రం జరిగింది. వెంటనే ఇక్కడ స్క్రోలింగ్లో సోషల్ మీడియాలోనూ కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేసింది. ఆయన ఇక్కడ కూర్చొని మేము మన్నాడు ఏ విధంగా చేసుకోవడం మా నాయకులందరితో నియోజకవర్గ స్థాయి నాయకులంతా మాట్లాడుతుంటే అరెస్ట్ చేశారని ఒక ముద్ర. అది ఎవరు చేసినట్టు? కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలు మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది కొంతమంది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈడీ, సిట్టు ఇవి ఉన్నాయి, వాళ్ళు ఎంతో చేస్తున్నారు. అవన్నీ తీసుకుని కోర్టు సార్ని సబ్మిట్ చేస్తారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. కులాల మతాలు చిచ్చు పెడుతున్నారు, అందరి మీద గొడవ సృష్టిస్తున్నారు. కుల మతాల మీద చిచ్చులు పెట్టింది ఎవరండి? స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరికి కూడా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడానికి వీల్లేదు,
అని చెప్పి స్వయంగా మీ మంత్రి గారు చెప్పినప్పుడు ఇక్కడ మీరు కులాలకి మతాలకి చిచ్చులు పెట్టద్దంటే ఆయనే అక్కడ పెడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఎవరిని చూడాల, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇచ్చి కార్యక్రమం చేశాం. కానీ మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి వీల్లేదని చెప్పేసి చెబుతూ ఇక్కడ కులాల మధ్య మేము చిచ్చు పెడతామని చెప్తున్నారు. మేమెందుకు చిచ్చు పెడతాం సార్? వ్యక్తుల మధ్యని. ఇంకో విషయం, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.